జై శ్రీరామ్. ఇప్పుడు మనకి అన్ని రాగాలు ఉన్న జన్య రాగాలు ఉంటాయి, అన్ని స్వరాలు ఉన్న జన్య రాగాలు ఉంటాయి. దాని గురించి కూడా మనం ఇవాళ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఉద్యమంగా మనకి మీకు అందరికీ తెలిసిన మాయామాళవ గౌళ రాగంలోంచి పుట్టిన ఒక రాగం నాద నామక్రియ. ఇది నాద నామక్రియలో అన్ని స్వరాలు ఉంటాయి, కానీ ఎలా ఉంటుంది అది? నిషాదంతో ప్రారంభమై మళ్ళీ నిషాదంతో కంప్లీట్ అవుతుంది, పూర్తవుతుంది అన్నమాట. దాని అందుకని ఈ అంచె అంటే మొదటి అంచె నీ ఉంది, లాస్ట్ అంచె నీ ఉంది, కాబట్టి దీన్ని నిషాదాంచె రాగం అంటారు అన్నమాట. ఇది ఎలా ఉంటుంది? దీంట్లో అన్ని స్వరాలు ఉన్నాయి, కానీ ఇది జన్య రాగమే. ఎందుకంటే ఎలా చూడండి, నీ సరే గ మా పద నీ నీ ద ప మ గ రే స ని ద రే. ఇక్కడ ఆలాపన పడుతుంది కూడా, సరైన పాడుతుంది కూడా. అంటే నీరే దాకి రాకూడదు, ఎందుకంటే నీతో స్టాప్ అయిపోవాలి. నీ సరి గమ పమగ గమవద నీరవ మగ నవ మగ నీరవ మగ నవ మగ పమగరే సరి రే సరి. ఇక్కడ ఉండిపోతుంది. అందుకనే ఈ శృతిలో ఈ రాగంలో పాడుతున్నవన్నీ కూడా కొంచెం మనకన్నా మనం రెగ్యులర్గా ఉదాహరణగా 5:30 పాడుతున్నారు అనుకోండి, వాళ్ళు 1-1:30 పాడుకుంటే ఆ కీర్తన కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే 1:30 పాడుకున్న వాళ్ళు దాన్ని వాళ్ళు కింద 4-3 పాడుకుంటే 2.5 పాడుకుంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. అదేంటంటే ఎందుకు నీ దాడి పైకి వెళ్తూ నీ దాడి కింద కాబట్టి ఇలాంటి నిషాదాంచరాగాలు కూడా మనం కొన్ని తెలుసుకుందాం. ఇది జన్యరాగమే అవుతుంది అనమాట. నిషాదాంచరాగం మాయా మాళవ జన్యం నాదనామక్రియ. జై శ్రీరామ్.